వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరికీ హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో రెగ్యులర్గా జిమ్ చేయడం వల్ల కానీ వ్యాయామం చేయడం వల్ల కానీ మన హార్ట్ హెల్త్ బాగుంటుంది అంటారు. కానీ అదే జిమ్ చేస్తూ చాలామంది కుప్పకున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆడుతూ చాలామంది కొలాప్స్ అయిపోవడం మనం చూసాం, డాన్స్ చేస్తూ కూడా. సో ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? అలాగే హార్ట్ అటాక్ అంటే ఏంటి? ఇలాంటి విషయాలన్నీ వివరించడానికి మనతో పాటు ప్రముఖ కార్డియాలజిస్టులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. సో మనతో ఉన్నారు వికాస్ మెదీప్ గారు, బీబీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. వెల్కమ్ సార్. అలాగే డాక్టర్ ప్రణీత్ పాలమూరి గారు, కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్. అండ్ అలాగే డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు, మెడికోర్ హాస్పిటల్ సికింద్రాబాద్. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఈ రోజు నేను చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీకు ఇంట్రోలోనే అర్థమైపోయి ఉంటుంది నేను చాలా దీనిగా వచ్చారని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వికాస్ గారి నుంచి వెళ్ళిపోదాం మనం. వికాస్ గారు, నార్మల్గా హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే వ్యాయామం ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు? ఈ వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హార్ట్ డిసీజ్ ప్రివెన్షన్కి మోస్ట్ ఇంపార్టెంట్. అదే విధంగా హార్ట్ డిసీజెస్ కాకుండా రిస్క్ ఫ్యాక్టర్స్, హార్ట్ డిసీజ్కి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ అవుతుంటాయో, డయాబెటీసే కానివ్వండి, హైపర్ టెన్షనే కానివ్వండి, ఇవి ప్రివెన్షన్ కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది, ప్లస్ బీపీ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. ఇన్ కేస్ బీపీ వచ్చినా కానీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బీపీ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ ఉందో ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా అంతే బెనిఫిట్ ఉంటుంది. సో డబుల్ బెనిఫిట్స్ పొందొచ్చు. టాబ్లెట్ లేకుండానే మనం బీపీ టాబ్లెట్స్తో పాటు ఎక్సర్సైజ్ చేయడం వల్ల డబుల్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు యూ ప్రమోద్ గారు. సో ఎక్కువసేపు ఒక చోట కూర్చోవడం అలాగే ధూమపానం చేయడం రెండు ఒకటే అని అంటూ ఉన్నారు, మీరేం చెప్తారు? అంటే వీటిని హార్ట్ అటాక్ రిస్క్ ఈక్వలెంట్స్ అంటారు. అంటే నార్మల్గా ఏంటంటే హార్ట్ అటాక్కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దానిలో మనం ప్రధానంగా చూస్తే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, ఓవర్ వెయిట్ ఉండడం, సెడెంటరీ హ్యాబిట్, కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇట్లాంటివి ఉంటాయి. అయితే కొన్ని ఈక్వలెంట్స్ కూడా ఉన్నాయి. అందులో ఈ స్మోకింగ్ అండ్ సెడెంటరీ హ్యాబిట్ అనేవి కూడా ఆల్మోస్ట్ ఈక్వలెంట్ అనమాట. అంటే ఒక క్రానిక్ స్మోకర్కి ఎంతైతే హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుందో అట్లాగే పని చేయకుండా అంటే ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం, అది సోమరితనం వల్ల కావచ్చు, లేకపోతే ఉద్యోగరీత్యా కూడా కావచ్చు, అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే అవుతుంది అనమాట. ఎందుకంటే బాడీ కండిషనింగ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు హార్ట్ అటాక్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా. ఓకే, నా హార్ట్ కోసం నేను ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అంటారు ప్రణీత్? ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎంత చేస్తున్నాము, ఎంత కన్సిస్టెంట్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్లో అగైన్ చాలా రకాల గురించి మాట్లాడుతూ ఉంటారు. వాకింగ్ చేయాలా, జిమ్ చేయాలా, స్పోర్ట్స్ ఆడాలా. సో ఎక్సర్సైజ్ ఏ ఫామ్లో తీసుకున్నా కూడా దాంతో ఉండే బెనిఫిట్స్ ఉన్నాయి. మైనర్ చేంజెస్ ఉన్నప్పటికీ ఎక్సర్సైజ్ ఇన్ ఎనీ ఫామ్ తోటి బెనిఫిట్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ కన్సిస్టెన్సీ. మనం కన్సిస్టెంట్గా ఎలా అయితే చేస్తుంటామో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాదిరిగా ఆ బెనిఫిట్స్ అలాగే అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో కన్సిస్టెంట్గా మనం రోజుల కొద్దీ, నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ చేస్తున్నప్పుడు దాంతో ఉండే బెనిఫిట్స్ మనం పొందుతూ ఉంటాం. సో ఏ ఎక్సర్సైజ్ చేయాలి, మీకు ఏది సూట్ అవుతుందో, ఏది మీరు కంఫర్టబుల్గా చేయగలుగుతారో, ఏది మీరు కన్సిస్టెంట్గా చేయగలుగుతారో ఆ ఎక్సర్సైజ్ మీరు చూస్ చేయండి. అది వాకింగే కావచ్చు, జిమ్కి వెళ్ళడం కావచ్చు, టెన్నిస్ ఆడడం కావచ్చు, ఎనీ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ ఈజ్ కౌంట్ యాజ్ ఎక్సర్సైజ్. సో కన్సిస్టెన్సీ ఈజ్ కీ. అది రోజుకి 5-10 నిమిషాలైనా కానీ దాన్ని కన్సిస్టెంట్గా మనం చేయడం ద్వారా దాంతో ఉండే బెనిఫిట్స్ మనం పొందే అవకాశం ఉంది. సో మీకు చూస్ చేసిన బెనిఫిట్ ఆర్ మీకు చూస్ చేసిన ఎక్సర్సైజ్ మీరు చూస్ చేసుకుని దాంతో ఉండే బెనిఫిట్స్ మీరు పొందే అవకాశం ఉంది. అంటే నార్మల్గా వయసును బట్టి వీక్లో ఇన్ని డేస్ చేయాలని ఉంటుందా, లేకపోతే మన హెల్త్ని బట్టి ఉంటుందా? వరల్డ్ హార్ట్ ఆర్గనైజేషన్ సూచించే దాన్ని బట్టి చూస్తే వారంలో కనీసం 5 రోజులు అండ్ ఒక 150 minutes ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా హెల్త్ బెనిఫిట్స్ మనం పొందే అవకాశం ఉంది. సో ఈ 150 minutes ఇన్ ఏ వీక్ని మనం ఒక 3 రోజుల్లో కావచ్చు, లేదా వారంలో కావచ్చు, ఎలా అయినా దాన్ని మనం మన ఫ్లెక్సిబిలిటీని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా ఆ హెల్త్ బెనిఫిట్స్ మనం పొందే అవకాశం ఉంది. వికాస్ గారు, ఎక్సర్సైజ్ ద్వారా కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందా? ఎక్సర్సైజ్ వల్ల కొలెస్ట్రాల్ ఖచ్చితంగా కంట్రోల్కి వస్తుందండి. ఎస్పెషలీ మనం ఏదైతే చెడు కొలెస్ట్రాల్ అంటామో, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, ఇవి రెండు కూడా ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గుతాయి. అలాగే బాడీలో గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్
ఎక్సర్సైజ్ చేయడం వల్ల పెరగడమే కాకుండా దాని ఎఫెక్టివ్నెస్ అంటే పనితనం కూడా పెరుగుతుంది. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఒక వాక్యూమ్ క్లీనర్ లాంటిదండి. బాడీలోను బ్లడ్ వెసల్స్లోను నిండుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి లివర్లోకి డిపాజిట్ చేస్తుంది. ఈ లివర్ ద్వారా ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది బాడీలో నుంచి బయటికి పంపించేస్తుంది. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఎల్డిఎల్ ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి, గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెరుగుతుంది, దాని పనితనం కూడా పెరుగుతుందండి. ఓకే, సో ప్రమోద్ గారు, హార్ట్ని ఈ ఎక్సర్సైజ్ అనేది ఎలా రక్షిస్తుంది అంటారు? ఇప్పుడు ఇంతకుముందు మనము డిస్కస్ చేసినప్పుడు ప్రణీత్ వికాస్ ఫీల్డ్ చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ వల్ల అనేక బెనిఫిట్స్ ఉంటాయి. దానిలో ముఖ్యంగా ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ అవ్వడానికి ఎక్సర్సైజ్ చాలా దోహదపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుంది. అంటే ఇనీషియల్గా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ అవుతుంది, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేయడం వల్ల మిగతా టైంలో ఉండే బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. రెండు, డయాబెటీస్ కంట్రోల్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది ఎక్సర్సైజ్ వల్ల. దానివల్ల ఏంటంటే డయాబెటిక్ టెండెన్సీ, డయాబెటీస్, హై షుగర్స్ ఉండటం కూడా తగ్గుతుంది. అట్లాగే కొలెస్ట్రాల్ పైన కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవ్వడం వల్లనే హార్ట్ అటాక్ అనేది వస్తుంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో ఎల్డిఎల్ తగ్గుతుంది, ట్రైగ్లిసరైడ్ తగ్గుతుంది, అట్లాగే హెచ్డిఎల్ ఏదైతే గుడ్ కొలెస్ట్రాల్ అంటామో అది పెరుగుతుంది. అంతేకాకుండా ఎక్సర్సైజ్ వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు మనం ఎవరినైనా ఒక ట్యాప్ చేసామనుకోండి రెడ్నెస్ అవుతుంది, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. అది రక్తనాళాల లోపల కూడా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్స్ శరీరంలో ఉన్నవే ఎక్కువ అవుతాయి, సో దానివల్ల ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది. అట్లాగే ఈ హార్ట్ అటాక్స్ రావడానికి కారణము, ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ రావడానికి కారణం ఏంటంటే బ్లడ్ వెసల్స్లో ఏదైతే లైనింగ్ ఉంటుందో ఎండోథీలియం అంటారు, ఆ ఎండోథీలియము స్టెబిలైజ్ అవుతుంది. అది స్టెబిలైజ్ అవ్వడం వల్ల ఏంటంటే రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఆ బ్యారియర్ను దాటుకొని అవతలికి వెళ్లకుండా కంట్రోల్ అవుతుంది. సో దీనివల్ల కూడా ఏంటంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ తగ్గడం వల్ల అది రప్చర్ అయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఓవర్ వెయిట్ లేకుండా ఉంటుంది, బికాస్ దే ఆర్ డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. దానివల్ల ఏంటంటే వ్యాయామం చేయడం వల్ల ఓవర్ వెయిట్ లేకుండా ఉంటుంది, ఎందుకంటే ఓవర్ వెయిట్ వల్ల కూడా మళ్ళీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇవన్నీ ఏంటంటే మనము ఐసోలేటెడ్గా 1, 2, 3 అని కాకుండా ఇవన్నీ కంబైన్డ్ ఎఫెక్ట్స్గానే చూడాలి. సో ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వ్యక్తికి హైపర్ టెన్షన్ వస్తుంది త్రూ కిడ్నీ మీడియేషన్, లేదా హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తికి బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్ మళ్ళీ డయాబెటిక్ టెండెన్సీ ఉంటుంది. అట్లాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి రెండు కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా రావటం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, బాడీ వెయిట్ మెయింటైన్ చేయటము, ఈ రెండు ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి విషయాలు. ఓకే సార్. సో అలాగే అంటే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మేకర్స్ తీసుకోండి, ఫీమేల్స్, వాళ్ళు ఇళ్ళలో పనిచేస్తున్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఎక్కువసేపు, అంటే చాలాసేపు ఎక్కువ నడుస్తారు. వన్స్ వాళ్ళని అడిగామనుకోండి, నాకెందుకు సరిపోతుంది కదా, రోజుకి ఎన్నో స్టెప్స్ వేస్తున్నాను నేను, అది నాకు సరిపోతుంది అని అంటుంటారు. అంటే నేనున్నాను, ఇప్పుడు నేను కొంచెం నడుస్తాను, కొంచెం ఇంట్లో పని చేసుకుంటాను, ఇది నా హార్ట్ హెల్త్కి సరిపోతుంది అంటారు. సో నార్మల్గా చేసే డైలీ చోర్స్తో చేసే యాక్టివిటీ మా హార్ట్ డిజీజ్కి పూర్తిగా సరిపోకపోవచ్చు. బికాజ్ ఎంత చూసుకున్నా పూర్వంతో మనం పోల్చుకుంటే మన లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా తగ్గింది. ఇప్పుడున్న టెక్నాలజీ కావచ్చు, మనం యూజ్ చేసే గ్యాడ్జెట్స్ కావచ్చు, అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మనం తగ్గింది. సో మనం చేసే డైలీ చోర్స్తో ఉండే ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్గా ప్రొటెక్టివ్ ఉండకపోవచ్చు. సో ఇంకొంచెం అదనంగా కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీలో. అండ్ మోరోవర్ ఫోకస్డ్గా కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు దాంతో ఉండే బెనిఫిట్స్ని కూడా మనం పొందే అవకాశం ఉంది. డైలీ చోర్స్తో చేసే పర్పస్ డిఫరెంట్, అండ్ ఎక్సర్సైజ్ డెడికేటెడ్గా హెల్త్ కోసం చేసే పర్పస్ డిఫరెంట్. దాని ఫోకస్ వేరేగా ఉంది కాబట్టి ఒకదానికి ఒకటి రీప్లేస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆల్దో ఇది ఇంపార్టెంటే, మీ డైలీ హెల్త్ కోసము డైలీ చోర్స్తో చేసే ఫిజికల్ యాక్టివిటీ హెల్ప్ అవుతుంది, బట్ అదొక్కటే సరిపోకపోవచ్చు. కాబట్టి ఒక డెడికేటెడ్ ఎక్సర్సైజ్ షెడ్యూల్ ఉండడం ద్వారా మనం ఇంకొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. బికాజ్ ఇవన్నీ చేస్తున్నా కూడా హైపర్ టెన్షన్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, హార్ట్ అటాక్ రిస్క్ కూడా ఉంది. సో అన్మెట్ నీడ్ అనేది ఉంది. ఆ అన్మెట్ నీడ్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ ఫిజికల్ యాక్టివిటీ ఒక షెడ్యూల్డ్ ఎక్సర్సైజ్ చేయడం ఖచ్చితంగా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నార్మల్గా ఇంట్లో అంతా వర్క్ చేస్తూ ఉంటారు కదా విమెన్స్, వాళ్ళలో ఎందుకు చాలా మంది లావుగా ఉంటారంటారు?
లావు అనేది మన క్యాలరీ ఏమంటారు ఇంబ్యాలెన్స్ అనుకుని చెప్పాలి. Okay. మనం తీసుకునే ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ అలాగే ఖర్చు చేసే క్యాలరీస్ ఎంతవరకు ఉన్నాయి. Okay. సో డైలీ నేను బిజీగా ఉన్నాను, నేను చేస్తున్నాను, లేదా ఈవెన్ హార్డ్ లేబర్ చేస్తున్నా కూడా వాళ్ళలో కూడా ఈ మధ్య ఒబిసిటీ చూస్తున్నాం. సో అది ఇంబ్యాలెన్స్. బికాజ్ ఇప్పుడు మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్స్ చాలా క్యాలరీ డెన్స్ ఉంటున్నాయి. సో క్వాంటిటీ చిన్నగానే తీసుకున్నప్పటికీ అందులో ఉండే క్యాలరీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇదివరకుతో పోల్చుకుంటే. అండ్ ఈక్వల్లీ మనం శ్రమ ఏదైతే పెడుతున్నామో, క్యాలరీస్ ఏవైతే బర్న్ చేస్తున్నామో అవి తగ్గిపోయినాయి. అగైన్ వేరియస్ రీజన్స్ వల్ల, టెక్నాలజీ వల్ల కావచ్చు, మన పనితీరు చేంజ్ అవ్వడం వల్ల. సో ఈ ఇంబ్యాలెన్స్ అవడం ద్వారా ఎక్సెసివ్గా క్యాలరీస్ మన బాడీలో ఉండిపోతున్నాయి. ఆ ఎక్సెసివ్ క్యాలరీస్ని బాడీ ఫ్యాట్గా స్టోర్ చేస్తుంది, అదే ఒబిసిటీ అవుతుంది. సో దీని ద్వారా ఉండే ప్రాబ్లం వల్ల ఒబిసిటీ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఆ ఒబిసిటీ వల్ల ఉండే అనర్థాలు మనం చూస్తున్నాం. సో ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము, యాక్టివ్గానే ఉన్నాను, అయినా లావ్ అవుతున్నానంటే మోస్ట్లీ బ్యాలెన్స్ మనం మిస్ అవుతున్నాం. సో ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ అవుతుంది, ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ ఎక్కువ అవుతున్నాయి, ఖర్చు తక్కువ అవుతుంది. ఈ బ్యాలెన్స్ వల్ల మన వెయిట్ ఎక్కువై ఒబిసిటీకి దారితీస్తుంది. సో అందరూ చాలా మంది అనుకుంటూ ఉంటారు, సో ఎక్కువ వర్క్ చేస్తున్నా నేను ఎందుకు ఇలా ఉన్నాను అన్న వాళ్ళకి ఇదే ఓకే. వికాస్ గారు, అంటే హార్ట్ హెల్త్ కోసం ఒక్క మాటలో చెప్పడానికి ఏమైనా చెప్పే వీలు ఉందా అంటారా? ఇది ఊహించలేనంత సింపుల్ థింగ్ అండి. ఓకే. ప్రతిరోజు నడవండి, ప్రతిరోజు నవ్వండి, ప్రతిరోజు ఉత్సాహంగా ఉండండి. చాలా సింపుల్, ఇంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు 30 minutes నడవడం వల్ల లైఫ్ స్పాన్ ఎక్కువ అవడమే కాకుండా హెల్దీగా లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రతిరోజు నవ్వడం, ఉత్సాహంగా ఉండడం వల్ల స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోవచ్చు. మీరు ఇనీషియల్గా అన్న ప్రకారంగా యంగ్ పేషెంట్స్లో కూడా చాలా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వాళ్ళలో బీపీ, షుగర్ లేకపోయినా కానీ ఈ స్ట్రెస్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో ఈ ప్రతిరోజు నవ్వడం వల్ల, ఉత్సాహంగా ఉండడం వల్ల ఈ స్ట్రెస్ తగ్గించేసి దానివల్ల వచ్చే ఇల్ ఎఫెక్ట్స్, ఎస్పెషలీ హార్ట్ ప్రాబ్లమ్సే కానివ్వండి, వేరే హెల్త్ ప్రాబ్లమ్సే కానీ కూడా మనము ప్రివెంట్ చేయవచ్చు. సో సింపుల్, ప్రతిరోజు నడవండి, ప్రతిరోజు నవ్వండి, ప్రతిరోజు ఉత్సాహంగా ఉండండి. ఓకే. ప్రమోద్ గారు, ఇప్పుడు నార్మల్గా చాలామంది జిమ్లో వాటిల్లో ఎక్సర్సైజ్ చేస్తూ యంగ్స్టర్స్ హార్ట్ అటాక్స్ వచ్చి కొలాప్స్ అయిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. సో అవి వింటుంటేనే చాలా భయం వేస్తుంది, జిమ్కి వెళ్ళాలా వద్దన్న డౌట్ కూడా వస్తుంది చాలా మందిలో. అయినా సరే చాలా మంది చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇది ఏంటంటే వీళ్ళకి జరిగేది ఏంటంటే జిమ్కి వెళ్ళేవాళ్ళు చాలా మటుకు ప్రీ కండిషన్ ఉండరు. అంటే సడన్గా ఏదో ఫ్రెండ్స్ జిమ్కి వెళ్తుంటారు, నువ్వు కూడా వచ్చి అంటే అతను వెళ్ళిపోయి ఏదో సీరియస్గా ట్రై చేయడం జరుగుతుంది. అట్లా అంటే మ్యారథాన్లో కూడా ఫ్రెండ్స్తో పాటు పీర్ ప్రెషర్ వల్ల వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి అనే ఉద్దేశంతో కొంతమంది జాయిన్ అవుతుంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది కన్సిస్టెంట్ అండ్ రెగ్యులర్ అండ్ షెడ్యూల్డ్గా ఉన్నప్పుడు బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ ఏంటంటే అన్అకస్టమ్డ్ ఎక్సర్సైజెస్. సడన్గా వెళ్ళినప్పుడు ఏంటంటే హార్ట్ పైన లోడ్ ఎక్కువ అవుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, తర్వాత హార్మోన్స్ అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ ఇవి పెరుగుతాయి బాడీ లోపల. సో వీటి వల్ల ఏంటంటే ఆ ప్లాక్ అనేది ఏదైతే కరోనరీ ఆర్టరీస్లో ఉంటుందో అది రప్చర్ అవుతుంది. సో అక్యూట్ రప్చర్ అయినప్పుడు హార్ట్ అటాక్, తద్వారా సడన్గా కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుంది. అందువల్ల ఇంకోటి ఏంటంటే చాలామందికి అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ తెలియవు. ఇప్పుడు యంగ్స్టర్స్కి మన ఇండియాలో ఏంటంటే ఈ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనే కాన్సెప్ట్ లేదు. సో ఎవరికి కూడా వాడికి ఎంత షుగర్ ఉంది, ఎంత కొలెస్ట్రాల్ ఉంది, ఎంత బీపీ ఉంది అనేది ఏం తెలుసుకోరు. సో దానివల్ల ఏంటంటే అకస్మాత్తుగా మనం ఏదో ప్రోగ్రాంలో జాయిన్ అయిపోయి చేద్దాం అనుకునేసరికి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది ఏంటంటే కొంతమందికి కంజెనిటల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి, హార్ట్ డిసీజెస్. వాటికి కూడా ఏంటంటే స్క్రీనింగ్ కానీ ఏది కానీ ఉంటే మనం ముందు గుర్తించవచ్చు. సాధారణంగా ఇట్లాంటివి జరిగేవి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని కానీ, లేకపోతే వాల్వులర్ డిసీజెస్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు అవి తెలుసుకోకుండా సడన్గా పరిగెత్తినా, సడన్గా జిమ్లో ఎక్సర్సైజ్ చేసినా కూడా ప్రాబ్లం వస్తుంది. తర్వాత రెండవది మనం చూసే జనరల్గా ఈ సడన్ డెత్స్ అనేవి మనం దేనిలో చూస్తామంటే వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాంటివి హై ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో మనం సాధారణంగా చూస్తాం. అందులో రెండు రకాలు ఉంటాయి ఎక్సర్సైజెస్, ఏరోబిక్, అనరోబిక్ అంటాం మామూలుగా. వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటివి ఒక కేటగిరీ ఎక్సర్సైజ్, వాటిలో ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అదే సైక్లింగ్ కానీ లేకపోతే స్విమ్మింగ్, బ్రిస్క్ వాకింగ్ ఇట్లాంటివి హార్ట్కి మంచివి అన్నమాట. సో ఆ డిఫరెన్షియేషన్ కూడా చేసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే
వాళ్ళకి ఇట్లాంటి అకస్మాత్తుగా హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం అనేది చాలా మటుకు తగ్గుతుంది. అంటే చాలా మంది వర్కౌట్ చేసే ముందు వార్మప్ అనేది చాలా మంది చేయరు, ఇది కూడా ఒక రీజన్ గా. అబ్సల్యూట్లీ, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్స్లో ఒక్కొక్కసారి చాలా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ట్రెడ్మిల్ కోసం పేషెంట్స్ వస్తారు, అక్కడ కొలాప్స్ కావడం అది ఉంటుంది. కానీ ఏంటంటే అక్కడ సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్, మనం ఈసీజీ మానిటరింగ్ చేస్తాము, బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ చేస్తాము, అక్కడ డాక్టర్ ప్రెజెన్స్ ఉంటుంది. కాబట్టి మనం వెంటనే గుర్తిస్తాం చేంజెస్ వస్తున్నాయి అన్నప్పుడు వెంటనే మేము ఆపేస్తాం. కానీ వీళ్ళు జిమ్లో కానీ లేకపోతే బయట పరిగెడుతున్నప్పుడు మ్యారథాన్లో కానీ ఇట్లాంటి ఫెసిలిటీ ఉండదు. అందువల్ల ఏంటంటే ముందు ఇన్వెస్టిగేట్ చేసుకొని చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే దానికన్నా ముందు కొంచెం ట్రైనింగ్ అవ్వాలి, అయిన తర్వాతనే మనం ముందుకెళ్తే సేఫ్టీ పెరుగుతుంది. ఓకే సార్, మరి ఎక్సర్సైజ్ అనేది గుండె సమస్యలను నివారిస్తుందా, లేకపోతే ముందు జాగ్రత్త చర్యలు భాగంగా దాన్ని మనం తీసుకోవాలి అంటారు, చేయాలి అంటారు? హార్ట్ డిజీజెస్ రాని వాళ్ళకి ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఆల్రెడీ హార్ట్ డిజీజ్ వచ్చిన వాళ్ళలో కూడా సెకండరీ ప్రివెన్షన్ అంటాము, ఇంకా కండిషన్ ఇంప్రూవ్ అయ్యేలా కూడా హెల్ప్ చేస్తుంది. ఎక్సర్సైజ్తో బెనిఫిట్స్ మనం కౌంట్ చేస్తుంటే ఆగనే ఆగదు లిస్ట్. దాంతో ఉండే బెనిఫిట్స్ ఎప్పుడూ ఉంది, ఏ ఏజ్లో అయినా కూడా దాని బెనిఫిట్స్ అప్లై అవుతుంటుంది. అండ్ ఎనీ ఫామ్లో చూసుకున్నా కూడా దాని బెనిఫిట్స్ ఉన్నాయి. సో దానికి ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు, ప్రీవియస్ హెల్త్ డిజీజెస్ కానీ లేకపోతే ఇంకేదైనా మెడికల్ కండిషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవ్రీడే ఈజ్ ఎ గుడ్ డే. ఎప్పుడు స్టార్ట్ చేసినా దాంతో ఉండే బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఎన్ని రోజులు చేస్తుంటామో దాంతో బెనిఫిట్స్ పొందుతూనే ఉంటాం. సో ఎక్సర్సైజ్ చేయాలనే ఆలోచన రావడమే తక్కువ, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం ద్వారా దాంతో ఉండే బెనిఫిట్స్ నిరంతరం కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో ఎవ్రీడే ఈజ్ ఎ గుడ్ డే టు స్టార్ట్ అన్ ఎక్సర్సైజ్. ఓకే, అనుకుంటారు చాలా మంది రేపటి నుంచి చేసేద్దాం అని అనుకుంటారు, ఇనిషియేటివ్ తీసుకుంటారు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ December 31st. కరెక్ట్. సో ఫస్ట్ నుంచి వెళ్దాం అని అంటారు. సో అందుకే దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కన్సిస్టెన్సీ. సో మేక్ ఇట్ స్మాల్ అండ్ మేక్ ఇట్ కన్సిస్టెంట్. సో అందుకే మీరు అన్నట్టు 31st రెజల్యూషన్ లాగా రేపు జిమ్కి వెళ్ళి నేను 1 hour వర్కౌట్ చేస్తాను అనడం కన్నా కన్సిస్టెంట్గా రేపు పొద్దున నేను జిమ్కి మళ్ళీ వెళ్ళాలి, ఆర్ రేపు పొద్దున నేను ఎక్సర్సైజ్ చేయాలంటే ఈ రోజు ఏం చేయాలి సో దట్ ఐ కెన్ గో బ్యాక్ అగైన్ టుమారో. సో ఈ రోజు నేను గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ నాకు బ్యాక్ పెయిన్ వచ్చి లేదా మజిల్ ఎక్స్ వచ్చి రేపు వెళ్ళకపోవచ్చు. సో నా లిమిట్స్కి తగ్గట్టు నేను 5 minutes చేస్తే రేపు మళ్ళీ ఆ 5 minutes నేను ఎక్సర్సైజ్ చేయగలుగుతాను. సిమిలర్లీ రేపు అలాగా ఎన్ని రోజులు మనం రిపీటెడ్గా చేయగలుగుతామో, ఆ కన్సిస్టెన్సీని మనం డెవలప్ చేయగలుగుతామో తద్వారా ఉండే బెనిఫిట్స్. సో ఆ ఒకటే నెల చేసి వదిలేయడం కన్నా 5 minutes చొప్పున మనం ఒక 1 year చేస్తే కూడా మనం తీసుకునే డైటరీ హ్యాబిట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ద బెస్ట్ డైట్ ఫర్ హార్ట్ అంటే ఏం చెప్తారు? వన్స్ టు అవాయిడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండి. జంక్ ఫుడ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. హై క్యాలరీ హై ఫ్యాటీ ఫుడ్స్ అన్నీ, బర్గర్స్, పిజ్జాస్ అవన్నీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి. ప్లస్ తీసుకోవాల్సినవి ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. వీటిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ డిసీజెసే కాకుండా వేరే అన్నీ కూడా హెల్త్ సంబంధించినవి అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్లస్ రెడ్ మీట్ అనేది డేంజరస్ అండి. సో రెడ్ మీట్ అనేది ఎంత అయితే అంత అవాయిడ్ చేయడం బెటర్. ఎస్పెషలీ మటన్, బీఫ్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. ఫిష్, ఎగ్ వైట్, చికెన్ ఈజ్ గుడ్. ప్రోటీన్ సోర్సే కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్సే కానివ్వండి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా ఫిష్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిటస్లో స్మోకింగ్, ఆల్కహాల్ ఖచ్చితంగా ఈ రెండు ఇంక్లూడ్ చేయొద్దు. స్మోకింగ్ చాలా 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 డేంజరస్. సో యంగ్స్టర్స్లో హార్ట్ అటాక్స్ వచ్చే వాళ్ళలో చాలా మందికి స్మోకింగ్ అనే రిస్క్ ఫ్యాక్టర్ కామన్గా ఉంటుంది. సో స్మోకింగ్ అవాయిడ్ చేయండి కంప్లీట్గా, ఆల్కహాల్ అవాయిడ్ చేయండి, హై క్యాలరీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి. ఓకే, సో ప్రమోద్ గారు, హార్ట్ అటాక్, హాల్ట్ అనే పదం కొత్తగా వినిపిస్తోంది, ఏం చెప్తారు? హాల్ట్ అంటే ఆపడం. అంతేనా? సో హార్ట్ అటాక్ని మనం ఆపడం గురించి ఈరోజు చర్చించాము. ఇక్కడికి వస్తే సో అందులో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నటువంటి నానుడి. ఆంగ్ల సామెత అయినా కూడా అందరికీ అది అర్థం అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి మనం. హౌ టు ప్రివెంట్ అనేది ఇది, హాల్ట్ అనేది కూడా సేమ్ థింగ్. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇప్పుడు విన్నాం. డైట్ ఏ విధంగా చేసుకోవాలి, దాని తర్వాత ఎక్సర్సైజ్ ఎట్లా, వెయిట్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎక్సర్సైజ్, ఇందాక మీరు అడిగినట్టు నార్మల్ డే టు డే వర్క్ చేసుకునే మహిళలకు కూడా సరిపోతుందా ఎక్సర్సైజ్ అన్నారు కదా. స్టడీస్ ఉన్నాయి దానిలో. అంటే లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, మోడరేట్ అండ్ హై ఇంటెన్సిటీ 3 గ్రేడ్స్లో వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించి
దానిలో బ్లడ్ పారామీటర్స్లో ఏ విధంగా ఎఫెక్ట్స్ వచ్చినాయి అనేది స్టడీ ఉంది. సో అందులో ఏంటంటే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఒక మోడరేట్ ఇంటెన్సిటీ చేసిన వాళ్ళల్లోనే ఇప్పుడు మనం చర్చించిన బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేగాని సెడెంటరీగా ఉండి డే టు డే రొటీన్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళలో ఆ బెనిఫిట్స్ రాలేదు. సో అందువల్ల ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మిడిల్ ఏజ్లో ఏమవుతుందంటే మెటబాలిజం స్లో అవుతుంది. సో మనం నార్మల్గా ఏం చేస్తామంటే ఇప్పుడు యూత్లో ఏ విధంగా అయితే తింటూ ఉంటామో అదే క్వాంటిటీ అదే రకమైనటువంటివి తర్వాత కూడా కంటిన్యూ చేస్తాం లైఫ్లో. సో దానివల్ల ఏముందంటే మెటబాలిక్ యాక్టివిటీ తగ్గడం వల్ల అదంతా ఎక్సెస్ కింద అవుతుంది కెలరీస్. దట్ లీడ్స్ టు ఒబేసిటీ. సో మిడిల్ ఏజ్లో ఒబేసిటీ అనేది కామన్గా మనం చూస్తాం. సో దాన్ని తగ్గించుకోవాలంటే డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ ఈ రెండు కూడా వాళ్ళు చేయాల్సి వస్తుంది. అట్లాగే ఇక వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉదాహరణకి ఇప్పుడు అక్వైర్డ్ స్మోకింగ్, తర్వాత కొన్ని డ్రగ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ యువత లోపల. వాటి వల్ల కూడా హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి. అది కూడా మనము తప్పకుండా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. నా ఉద్దేశంలో మొత్తం అన్ని చర్చించిన వాటిలో కూడా రెండు ముఖ్యమైన పాయింట్స్. ఒకటేమో డైట్ కంట్రోల్, రెండు ఎక్సర్సైజ్. ఎందుకంటే డైట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు డైట్లోనే మీకు సాల్ట్ ఎక్సెస్ వల్ల బీపీ వస్తుంది, హై క్యాలరీ ఫుడ్స్ వల్ల డయాబెటోజెనిసిటీ, దాని తర్వాత కొలెస్ట్రాల్ రావటం. ఈ రెండు హై డైట్ ఇంటేక్ వల్ల ఓవర్ వెయిట్ కూడా వస్తుంది. ఓవర్ వెయిట్ అయినప్పుడు వాళ్ళు సెడెంటరీ అవుతారు, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో నా ఉద్దేశంలో ఏంటంటే డైట్ అనేది అన్నిటికీ కారణంగా మనం చూడొచ్చు. రెండవది ఎక్సర్సైజ్ లేకపోవడం. సో ఈ రెండు కనుక మనం బ్యాలెన్స్ చేసి కంఫర్టబుల్ డయట్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్, ఎదర్ మోడరేట్ ఆర్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మటుకు వీటిని నిరోధించవచ్చు. ఓకే ప్రణీత్ గారు, ఇప్పుడు చాలామంది మొత్తం ఊరంతా తిరిగేసి వచ్చేస్తారు, అన్ని పనులు చేసేసుకుంటారు, కానీ వర్కౌట్ చేయడానికి మాకు టైం సరిపోవట్లేదు అని ఒక సాకు మాత్రం చెప్తూ ఉంటారు. సో మనం అనుకుంటే చేయొచ్చు, కాకపోతే పొద్దున్న నుంచి చాలా పని చేసి ఉన్నాను, అలసిపోయాను, నాతో కాదు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో మార్పు వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుందండి. హెల్త్ అనేది ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మార్పు అనేది సహజం. మీరు అన్న ఇష్యూ బిహేవియర్కి సంబంధించిన ఇష్యూ, బిహేవియర్ మారడానికి కూడా దానికి తగినట్టు మనం మార్పులు చేర్పులు చేస్తే ఖచ్చితంగా ఆ బిహేవియర్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. సో మీరు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద టైం మన టార్గెట్స్ ఆర్ టాస్క్ మనం పెద్దగా పెట్టుకుంటాం, అండ్ టాస్క్ పెద్దగా కనిపించేసరికి ఈక్వల్లీ మోటివేషన్ తగ్గుతుంది, అండ్ చేయాలనే ఉత్సాహం తగ్గి మనం యూజువల్లీ డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మనం కన్సిస్టెంట్గా ఎక్సర్సైజ్ చేయడానికి కోసం ఆ టాస్క్ని మన కెపాసిటీకి తగ్గట్టు మనం దాన్ని ఎంత చిన్నగా చేస్తే అంతే సక్సెస్ఫుల్గా చేసే అవకాశం ఉంటుంది. సో ప్రతిరోజు అరగంట సేపు వాకింగ్ చేయాలని పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం అరగంట సమయం దొరకకపోవచ్చు. బట్ అదే టాస్క్ని మనం 5 నిమిషాల పాటు రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లాగా పెట్టుకుంటే ఈ 5 నిమిషాల టాస్క్ మనకి ఈజీగా దొరుకుతుంది, అండ్ దాంతో ఉండే అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఖచ్చితంగా అరగంటే చేయాలని ఏమీ లేదు. సిమిలర్లీ ఇదే ఎక్సర్సైజ్ చేయాలి, నేను వాకింగే చేయాలి అనుకుంటే అగైన్ మోస్ట్ ఆఫ్ ద టైం అది కుదరకపోవచ్చు. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వాళ్ళ షిఫ్ట్స్ బట్టి ఆ ఎర్లీ మార్నింగ్ అవర్ వాళ్ళకి దొరకకపోవచ్చు. సో మనకున్న లైఫ్ స్టైల్ బట్టి, మనకున్న షెడ్యూల్ని బట్టి మనం మాడిఫై చేసుకోవడం ద్వారా, షార్ట్ పీరియడ్స్లో షార్ట్ బర్స్ట్ ఆఫ్ యాక్టివిటీని మనం చేసుకోవడం ద్వారా ఎక్సర్సైజ్ కన్సిస్టెంట్గా చేసే అవకాశం ఉంటుంది, సక్సెస్ఫుల్గా చేసే అవకాశం ఉంటుంది. సో మీ లైఫ్ స్టైల్, మీ టేస్ట్, మీ ఎబిలిటీని చూసుకుని మీరు ఎక్సర్సైజ్ని స్మాలర్ క్వాంటిటీస్ పెట్టుకుంటే స్లోగా దాన్ని మీరు ఎస్కలేట్ చేసుకుంటూ పోవచ్చు. 5 నిమిషాలు టాస్క్ మనం పెట్టుకున్నప్పుడు అది ఈజీగా కనిపిస్తుంది, చేసే అవకాశం పెరుగుతుంది. 5 నిమిషాలు మనం మేబీ ఒక నెల 2 నెలలు చేస్తే మేబీ 5 నుంచి 10 నిమిషాలు, అలాగే అది ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో గ్రాడ్యువల్గా మనం పేస్ చేసుకుంటున్నప్పుడు దాంతో ఉండే బెనిఫిట్స్, అలాగే దాంతో ఉండే ఇల్ ఎఫెక్ట్స్, ఇందాక సార్ చెప్పినట్టు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసి దాంతో ఉండే సైడ్ ఎఫెక్ట్స్, ఆ డేంజర్స్ని కూడా మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంది. సో మన కెపాసిటీ, మన లిమిటేషన్స్ని అర్థం చేసుకుని మనము ట్యూన్ చేసుకుంటే ఎక్సర్సైజ్ చేయొచ్చు, కన్సిస్టెన్సీ బిల్డ్ చేయొచ్చు, అండ్ బెనిఫిట్స్ పొందే అవకాశం. రైట్, థ్యాంక్ యూ వికాస్ గారు, ప్రమోద్ గారు అండ్ ప్రణీత్ గారు. చాలా విషయాలు చెప్పారు. అంటే చెప్పడం చాలా ఈజీ, ఎదుటి వాళ్ళు దాన్ని ఎంతవరకు ఫాలో అవుతారు అన్నది ఇంపార్టెంట్. ఐ థింక్ దీంట్లో చాలా అంటే పెద్ద మీ డాక్టర్ భాషలో కాకుండా చాలా సింప్లిఫైగా, నార్మల్గా మాట్లాడి కామన్ ఆడియన్కి అర్థమయ్యే విధంగా హార్ట్ అటాక్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి అంటే విషయాలని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్.